హాయ్ పిల్లలు, ఈరోజు నేను మరో కథతో మీ ముందుకొచ్చేశాను. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ కలిసి ఉంటే కలదు సుఖం. రామయ్యకు నలుగురు కొడుకులు. ఆస్తిపాస్తులున్న రామయ్య కొడుకులు ఒకరినొకరు అస్తమానం గొడవపడేవారు. తను మరణిస్తే తన ఆస్తిపాస్తులకు కాపాడే వారసుడుండడని రామయ్య విపరీతంగా బాధపడుతూ ఉండేవాడు. ఒకసారి రామయ్య మిత్రుడు వీరయ్య అతని వద్దకు రాగా తన కొడుకుల గురించి వివరంగా చెప్పాడు. దానికి వీరయ్య రామయ్య చెవిలో ఓ ఉపాయాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడే రామయ్య తీవ్రంగా జబ్బుపడ్డాడు. తండ్రి అవపాన దశకు చేరుకున్నాడని అతని కొడుకులంతా రామయ్య వద్దకు వచ్చారు. అప్పుడు రామయ్య, అబ్బాయిలు, నేను జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చాను. రేపో మాపో హరి అనే నాకు మీరో పని చేయాలి అంటూ నలుగురికి 4 పుల్లలు ఇచ్చి విరోమని చెప్పాడు. నలుగురు కొడుకులు పుల్లలు తీసుకుని అతి సునాయాసంగా విరిచేశారు. ఈసారి రామయ్య ఒక్కొక్క కొడుక్కి 2 పుల్లలు చొప్పున ఇచ్చి విరోమన్నాడు. ఈసారి పుల్లలు విరవడానికి కాస్త కష్టపడ్డారు కొడుకులు. ఈసారి తలో కొడుక్కి 3 పుల్లలు చొప్పున ఇచ్చి విరోమన్నాడు. 3 పుల్లలు విరవడానికి విపరీతంగా కష్టపడాల్సి వచ్చింది. ఈసారి ఒక్కొక్క కొడుక్కి 4 పుల్లలు ఇచ్చి విరోమన్నాడు. పుల్లలు తీసుకుని విరిచే ప్రయత్నం చేసి విఫలమయ్యారు కొడుకులు. అప్పుడు రామయ్య చిరుమందహాసం చేస్తూ, చూశారా అబ్బాయిలు, మీరు ఒక పుల్లను అతి సునాయాసంగా విరిచేశారు. 4 పుల్లలను అస్సలు విరవలేకపోతున్నారు. అంటే మీరు ఒకరి మీద ఒకరు వాదులాడుకుంటూ ఎవరు మట్టుకు వారు బతికితే మిమ్మల్ని మన శత్రువులు అతి సునాయాసంగా మట్టుపెట్టగలరు. అందరూ కలిసికట్టుగా ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరన్న విషయాన్ని మీరు గమనించారా? కనుక ఇప్పటికైనా మీరు ఒకరి మీద ఒకరు వాదులాడుకోవడం మానేసి కలిసికట్టుగా ఉండి మన ఆస్తిపాస్తుల్ని కాపాడండి అంటూ వివరించాడు. అంతే, ఆనాటి నుండి రామయ్య కొడుకులు కలిసిమెలిసి జీవించడం మొదలుపెట్టారు. తన కొడుకులు ఎలా కలపాలనే సమయంలో తన మిత్రుడు వీరయ్య ఇచ్చిన సలహాకు మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామయ్య. ఈ కథ ద్వారా నీతేంటంటే, కలిసిగట్టుగా ఉంటే కలదు సుఖం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.